నోరు ముయ్యవే పోబోడి నీవు ఉండగా నేనా బోడి లాగి తందు నేనా రాణి బంగారు జింకను ఇటు రాణి సీత ఆపవే కూత జరగని ఈ సంగ్రామం జడవరి ఈ కుగ్రామం సంగ్రామం సంగ్రామం అయ్యా అమ్మలారా మీకు దండం పెడతాను. కావాలంటే వేషం విప్పేశాక మీ అందరి కాళ్ళు పట్టుకుంటాను. నాటకం అసహ్యంగా పరమ రోతగా ఉంది కదా. బాగుందా నా పొంద? నేను సీత ఏమిటి కడుపుతో ఉన్న సీతలాగా, ఆ మీసాలు రావుడు ఏమిటి జట్కా బండి వాళ్ళగా? చాలా అసహ్యంగా ఉన్నాం కదూ. మేము పౌరాణికాన్ని, అందులోనూ పరమ పవిత్రమైన రామాయణాన్ని అపహాస్యం చేశాం. ఏమిటిది? డబ్బులు కూడా వేస్తున్నారా? మాకు డబ్బొద్దు. మీ చిల్లర వృధా చేసుకోకండి దయచేసి. మీరందరూ తిరగబడి సీట్లు కోసేయండి, ఆ సినిమా తెర చింపేయండి, ఈ మైకులు విరిచేయండి. కమాన్ ప్లీజ్ విజృంభించండి. మీకు కావలసిన అలవాటు చేసుకోండి. రండి కమాన్, రండి రండి రండి. నిజంగానే నాటకం బాగుందా? చాలా బాగుంది సార్, ఎక్సలెంట్. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడని ఇందుకే అంటారు అబ్బాయి. నిజమే బాబాయ్, ఇది వరకు మనం ఇదే నాటకం వేస్తే మనల్ని బాధను వాడు లేడు. ఇవాళ బాధమని బాధపడుతూ ఎంత ప్రాధేయపడ్డాను. సీట్లు కొయ్యమన్నాను, తెరలు చెంపమన్నాను. ఒక్క దరిద్రుడైనా నా మాట వినిపించుకున్నాడా? మరి బ్యాడ్ లక్. గేట్ కలెక్షన్ కూడా చాలా వచ్చినట్టుంది. దానికి తోడు రూపాయి దండలు, చదివింపులు. అది చెప్పడానికే వస్తున్నాను సార్. గేట్ కలెక్షన్ 6,000 రూపాయలు, చదివింపులు ఆరతి పళ్ళాల్లో వచ్చింది సుమారు 2,000 రూపాయలు. మొత్తం 8,423 రూపాయల 10 పైసలు వచ్చింది. ఇదిగో సార్. ఇలా పారేకపోయి తెల్లారిసరికి రూపాయలు చెట్లుగా మొచ్చి 100 నోట్లు కాసిన కాస్తాయి. అలా ఉంది మన జాతకం. డబ్బు పారేయడం గాని, దానం చేయడం గాని, ధ్వంసం చేయడం గాని చేయకూడదు. అబ్బాయి ఎక్కడికి? ఎక్కడికి అబ్బాయి? అబ్బాయి ఎక్కడికి వెళ్తున్నావు? ఆయన వచ్చారు డాడీ. ఎవరు? బాలానా? సరే వెళ్ళు. మన ఒప్పందం ప్రకారం నువ్వు అతనితో ఒక్కసారి మాట్లాడినా మీ పెళ్లి జరగదు. అయ్యో అయ్యో, ఒక్కసారి మాట్లాడితే తప్ప మరీ అన్యాయంగా మాట్లాడుతున్నారే. అన్యాయమే. అపజయాన్ని మాత్రం ఒప్పుకోను నేను. ఛాలెంజ్ చేశాడుగా, చూద్దాం ఎవరు గెలుస్తారో. అగో, నా మాట అంటే నీకు లెక్కలేదన్నమాట. వద్దు వద్దు కృష్ణ, నా కోపం తెప్పించద్దు. చోటా కోటా అయిపోయింది. నేను మళ్ళీ తన్నులు తెల్లలేను. వెళ్ళమ్మా, లోపలికి వెళ్ళు ప్లీజ్ ప్లీజ్. వెరీ గుడ్. డబ్బు పెరిగినా తేడా మొహంలోనే తెలుస్తుంది. నీకు బాగా డబ్బు చేసిందని నీ ఆకారమే చెబుతోంది. ఎంత ఖర్చు చేసావు? అది 30 రోజులు చెప్తాను. గుడ్. 30వ రోజు నువ్వేం చెబుతావో కూడా నాకు తెలుసు. డబ్బుని సక్రమంగా ఖర్చు చేయడం కబుర్లు చెప్పినంత తేలిక కాదు. ఉండేలు దెబ్బ తెలియని పిల్లకాకి. నెలక్కర్లేదు, 4 రోజులు చాలన్నావుగా. ఏమాత్రం ఖర్చు చేసావు నాయనా? ఏమిటి, అమ్మాయిని చూడ్డానికి వచ్చావా? ఓడిపోయానని ఒప్పుకో, కృష్ణని పిలుస్తాను. వయ్యారమాని ఎవ్వరమేమి దానంతో చూడాలి నేను. అందని అందము పొందని అనుభవం, చీరల బయట సిగ్గుల బయట చిలిపిగా లాగేసి శృంగార